మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం నుంచి 16వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి మనం కంటిన్యూ చేద్దామంట. ఏదైతే మనం చర్చించుకుంటామో లాస్ట్ క్లాస్లో పృథు మహారాజ్ యొక్క భవిష్యత్తు కార్యాచరణ గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. సో దాన్ని మనం చర్చించుకుంటున్నాము. సో ఇది ఇంకా చర్చ సమాప్తం అవ్వలేదు ఈ అధ్యాయం. సో ఇది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. దాని తర్వాత విదురుడు భవిష్యత్ కార్యాచరణ విన్న తర్వాత విదురుడికి కొన్ని సందేహాలు, ప్రశ్నలు పుట్టుకొస్తాయి. సో అవి ఆయన మైత్రేయునికి అడుగుతాడు. అవి ఏం ప్రశ్నలు అనేవి చూద్దాము. దాన్ని బట్టే మిగతా అధ్యాయం తర్వాత కథ అంతా కూడా నడుస్తుందన్నమాట. సో అందుకనే మనము మంగళాచరణ చేసుకొని 18వ శ్లోకం నుంచి ఈరోజు ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 18వ శ్లోకం. దేహినాం ఆత్మవత్ ప్రేష్టః సుహృదాం నందివర్ధనః ముక్తసంగ ప్రసంగోయం దండపాణిర్ అసాధుషు. సో ఇప్పుడు ఎలా పృథు మహారాజు వ్యవహరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. సో రాజు ఆయన ఎవరైతే దేహాన్ని ధరించి ఉన్నారో, దేహినాం ఆత్మవత్ ప్రేష్ట అంటే ఎవరైతే దేహాన్ని ధరించి ఉన్నారో వారిని తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో అలాగే అందరినీ కూడా ఆయన చూసుకుంటాడంట. అంటే అందరూ కూడా ఆయనకు అంతే ప్రియం. సో ఆయన అందరినీ కూడా బాగా చూసుకుంటాడు అని ఎవరెవరైతే దేహాన్ని ధరించున్నారో, అంటే అన్ని బద్ధజీవుల్ని. అంతేకాకుండా ఆయన యొక్క మిత్రుల యొక్క ఆనందాన్ని ఎప్పుడు ఆయన పెంపొందిస్తూ ఉంటాడంట. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఇచ్చారు ఏంటంటే ముక్త సంఘ ప్రసంగోయం అంటే ముక్తాత్ములు అంటే సాధువులు, అలాంటి వ్యక్తులు ఎవరైతే ముక్తజీవులు ముక్తావస్థలో ఉన్నారో అటువంటి వారి యొక్క సాంగత్యాన్ని ఆయన పొందడానికి ఆయన ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా వారి యొక్క సాంగత్యాన్ని గ్రహిస్తాడు. అంతేకాకుండా ఇంకా లాస్ట్ది దండపాణిర్ అసాధుషు ఎవరైతే అసాధువులో అంటే పాపి వ్యక్తులు, అధర్మాన్ని అనుసరించే వ్యక్తులు ఉంటారో వారిని ఆయన దండిస్తాడు. సో ఈ విధంగా 4 విషయాలు ఇక్కడ చెప్పారు ఈ ఒక్క శ్లోకంలో, అవునా. సో మొదటిది వచ్చేసి ఇక్కడ ప్రభుపాద వారు దాని గురించి బాగా వర్ణించారు. దేహినాం అంటే ఇప్పుడు దేహాన్ని ధరించి ఉంది మనుషులు మాత్రమే కాదు, పశువులు, పక్షులు, ఇంకా అలా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. మొత్తానికి మనకి 84 లక్షల, అవునా, రకరకాల జీవరాశులు ఉన్నాయి.
సో అవన్నీ కూడా దేహాన్ని, రకరకాల దేహాన్ని ధరించి ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఆయన ఎలాగైతే హీ విల్ ట్రీట్ హిమ్సెల్ఫ్, తన్ను ఎలా చూసుకుంటాడో అలాగే వీళ్ళందరినీ కూడా చూసుకుంటాడంట. అంటే ఇప్పుడు మనకి ప్రభుపాల్ వారు మనలాంటి మందబుద్ధి వాళ్ళకి అర్థం చేయడానికి ఇక్కడ చాలా విస్తృతంగా వర్ణించారనమాట ఈ పాయింట్ని. ఇది చాలాసార్లు చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్నారు ప్రభుపాల్ వారు, కొన్ని పదే పదే చెప్తుంటారు పాయింట్స్ ప్రభుపాల్ వారు. ఈ కాలంలో, కలియుగంలో మీరు రాజులే అనండి, మంత్రులే అనండి, ప్రెసిడెంటే అనండి, ప్రైమ్ మినిస్టర్, ఎవరైతే శాసిస్తున్నారో ప్రజల్ని, వాళ్ళు ఎప్పుడు కూడా వేరే జీవరాశుల్ని తమతో సమానంగా వాళ్ళతో వ్యవహరించరు. సో చాలామంది ఇందులో ఉండే రాజులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఎవరు? మాంసాహారులు, అంటే మాంసాన్ని భుజించేవాళ్ళు. మాంసాన్ని భుజించడం అంటే ఏంటి? వేరే ప్రాణిని, ముఖ్యంగా పశు పక్షుల్ని హత్య చేసి వారి రక్తాన్ని తాగడం, వారి మాంసాన్ని తినడం, ఇదన్నమాట భుజించడం. ఈ విధంగా వాళ్ళు వేరే ప్రాణులకి ఎంతో బాధ కలిగిస్తున్నారు. ఇలాంటి మాంసాహారులు కూడా పెద్ద ధార్మిక వ్యక్తుల్లాగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు, లేకపోతే వివరిస్తూ ఉంటారు ఏదో పెద్ద పుణ్యాత్ముల్లాగా, కానీ చేసే పనులు మాత్రం మాంసాహారం తింటారు. అంటే బేసికలీ మాంసాహారం తింటున్నారంటే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళు పెద్ద పాపకార్యం అది. సో ఈ విషయాన్ని ప్రజలు, మంత్రులు కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా వీళ్ళు ఇలాంటి గోవధని వాళ్ళు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు దేశాల్లో, రాష్ట్రాల్లో. గోవధ అనేది చాలా పెద్ద పాపం. సో గోవుల్ని వధించడానికి పెద్ద పెద్ద కసాయిఖానాలు ఉన్నాయి భారతదేశంలోని. సో వాటన్నిటికీ శాంక్షను, అనుమతి అన్నీ ఇచ్చేది సర్కారే. సో ఇలా ఇప్పుడుండే మంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయంటే గోవుల్ని వధించడానికి రకరకాల కసాయిఖానాల్ని నిర్మిస్తున్నాయి, వాటికి అనుమతినిస్తున్నాయి. సో ఇది చాలా పెద్ద పాపం వీళ్ళు చేసేది. అందుకనే అందరూ అన్ని రకాల కష్టాలను అనుభవిస్తున్నారు ఈ పృథ్వీలో, అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల్ని అనుభవిస్తున్నారు. ఎవ్వరికీ సుఖం, శాంతి లేదు. ఇదే ముఖ్యమైన కారణం. భక్తి చేసుకోకుండా ఇలాంటి పాపాలు చేయడం ఒకటే కారణం. అదే మనకి పదే 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 ఈ తాత్పర్యాల్లో ప్రభుపాల్ వారు మళ్ళీ 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 చెప్తున్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రభుపాల్ వారు చెప్పారు కదా, మనది ప్రజాతంత్రమైన ఇప్పుడు రాజు అలాంటి ధార్మిక రాజు లేడు, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయలేము, మేము ఓన్లీ ఇంట్లో కూర్చొని ఉంటాము, ఏడుస్తూ ఉంటాము అంటే సరిపోదన్నమాట. మనము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే, ఇది మన మిషనరీ మూమెంట్. ప్రభుపాల్ వారిని చూడండి, 70 ఏళ్ళ వయసులో ఆయన భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి ఎందుకు ప్రచారం చేయడానికి వెళ్ళారు? ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ సామర్థ్యానుసారంగా ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. ఎంతోమంది ఉన్నారు ఇంకా కృష్ణ భావనామృతంలోకి రాలేదు, కృష్ణ భక్తి చేసుకోవట్లేదు. ఎలాగైనా సరే వాళ్ళని మనం కృష్ణ భక్తిలోకి తీసుకురావాలి, వాళ్ళని భక్తులుగా మార్చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ మాంసాహారాన్ని వదిలేస్తారు, గోవధను వదిలేస్తారు. అవునా? ఇప్పుడు ఎంతమంది ఇస్కాన్ భక్తులు అయిపోయారు, వాళ్ళందరూ గోవుల్ని తినరు కదా, అంతేకాకుండా ఏ మాంసాన్ని భుజించరు కదా. సో మీరు జస్ట్ ఒకరిని కృష్ణ భక్తులుగా మార్చడం ద్వారా ఈ సమాజాన్ని బాగుపడడానికి ఎంతో పెద్ద ప్రయత్నం చేసిన వారు అవుతారు. ఈ విషయాన్ని గ్రహించాలి. సో అందుకనే వీళ్ళందరూ ఇట్లాంటి మంత్రులు, ఇటువంటి ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎవరైనా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇలాంటి మాంసాహారాన్ని భుజిస్తూ ఎవరైతే ఇలాంటి గోవధను వాళ్ళు అనుమతినిస్తున్నారో వీళ్ళందరూ కూడా పాపాత్ములు అని ఇక్కడ రాస్తున్నారు మనకు ప్రభుపాల్ వారి తాత్పర్యాలు. సో అందుకనే అందరినీ కృష్ణ భక్తులుగా మార్చడానికి మనం ప్రయత్నించాలి. సో ఇలాంటి అధర్ములు, పాపాత్ముల్ని కూడా ప్రభుపాల్ వారు పాశ్చాత్య దేశానికి వెళ్ళి మిలేచ్ఛ యవ్వనులు వాళ్ళందరినీ కూడా భక్తులుగా మార్చేశారు. సో అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట.
ఎందుకంటే ఇలాంటి మంత్రులు రాజులు ఏలుతున్నారు, శాసిస్తున్నారు సమాజాన్ని, లేకపోతే రాష్ట్రాన్ని, లేకపోతే దేశాన్ని, మొత్తం ప్రపంచాన్ని. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకునేది, ఇప్పుడు ప్రజాతంత్రంలో ఎన్నుకునేది ప్రజలే. అంటే ప్రజలకి సరైన జ్ఞానం లేదు, ఎలాంటి మంత్రుల్ని రాజుల్ని ఎన్నుకోవాలి. అందుకే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, మనం సరిగ్గా ప్రచారం చేస్తే చాలామంది భక్తులుగా అయిపోతే అప్పుడు వాళ్ళు సరైన మంత్రిని రాజుని ఎన్నుకుంటారు. ఎవడైనా సరే మంత్రి రాజు అయినా వాళ్ళు ప్రజాతంత్రంలో ఏంటంటే ప్రజలు కోరింది వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కోరుతున్నారు, మాకు మందు కావాలి, మాకు మాంసం కావాలి అని కోరుతున్నారు. అందుకనే ఇప్పుడుండే మంత్రులు వాటిని సప్లై చేస్తున్నారు, వాటికి అనుమతినిస్తున్నారు. అన్ని రకాల పాపకార్యాలు చేయడానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే అదే కావాలి ప్రజలకి. వాళ్ళు అది ఇస్తేనే వాళ్ళకు ఓటు వస్తుంది, మళ్ళీ వాళ్ళు మంత్రి అవ్వగలరు, లేకపోతే వాళ్ళు అవ్వలేరు మరి మంత్రి. సో అలాంటి మంత్రులు, అలాంటి రాజులు, లేకపోతే అలాంటి శాసించే ప్రెసిడెంట్లు, వాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్లు ఉండేది, లేకపోతే ముఖ్యమంత్రులు ఉండేది, ఎవరైనా సరే మంత్రులు శాసించేది ఏ కంట్రీలో అయినా, ఏ దేశంలో అయినా సరే ఉండేది. ఎందుకు అంటే ప్రజలు అటువంటి వారిని ఎన్నుకుంటున్నారు. అవునా, ప్రజలు అటువంటి వారిని కోరుకుంటున్నారు. సో అందుకనే ప్రజల్లో కృష్ణ చైతన్యాన్ని నింపడమే, ప్రచారం చేయడే మన ముఖ్యమైన కర్తవ్యం. సో ఇస్కాన్ యొక్క కర్తవ్యమే అది. తద్వారా అన్ని రకాల సమస్యలు, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం పృథు మహారాజ్ గురించి చెప్పింది ఏంటంటే, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ముక్త సంఘ ప్రసంగ. సో ఇదొక మంచి లక్షణం అనమాట పృథు మహారాజ్. మనం చూస్తాము ఎలా ఆయన సాధువుల యొక్క సాంగత్యాన్ని గ్రహిస్తాడు, ఇంకా వాళ్ళ నుంచి ఎలా దీక్ష తీసుకుంటాడు, ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు నుంచి అన్నీ కూడా వస్తాయి. అయం తు సాక్షాత్ భగవాన్ శ్రీ ఆధీశ కూటస్థ ఆత్మా కలయావతీర్ణః యస్మిన్న విద్యా రచితం నిరర్థకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. సో ఈ పృథు మహారాజు ముల్లోకాలకి అధిపతిగా, ఎందుకంటే భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం కనుక ఆయన ఆ విధంగా శాసిస్తాడు. ఇంకా ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ పృథు మహారాజు ఆయన స్వయంగా ముక్తజీవి, ఇంకా సంపూర్ణంగా విజ్ఞానవంతుడు. ఇంకా ఆయన ఎంతో సరళంగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇవన్నీ భౌతిక ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు, వస్తువులు అన్నీ కూడా వీటికి ఏమీ అర్థం లేనివి అని. ఎందుకంటే ఇదంతా అజ్ఞానం, భౌతికం అంటే అజ్ఞానంలో ఉందని. సో ఆయన సరైన కోణంతో అన్ని విషయాల్ని, అన్ని వస్తువుల్ని గమనించగలడు. సో ఇక్కడ ఏమాత్రం ఆయన పరివర్తన లేకుండా ఉంటాడని ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే, భగవంతుడి యొక్క అవతారం కనుక ఆయనకు కూడా భగవంతుడిలాగా ఎన్నో శక్తులు ఉంటాయి. కూటస్థ అంటే ఏ పరివర్తన లేకుండా, అంటే మామూలుగా ఏంటంటే బద్ధ జీవులు, ముక్త జీవులు. అంటే జీవుల్లో రెండు రకాలు ఉంటాయి, అవునా, నిత్యముక్త, నిత్యబద్ధ. నిత్యముక్త అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు అనమాట. ఏ పరివర్తన లేకుండా ఉండడం చేతనలో అంటే ఇదే, ఎప్పటికీ వాళ్ళకి గుర్తుంటుంది, నేను భగవంతుడి యొక్క సేవకుడిని అని. నిత్యముక్త భక్తులు. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు, నేను భగవంతుడి నుంచి సృష్టించబడ్డాను, భగవంతుడు నన్ను సృష్టించారు, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, ఇది నా స్థానం అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి ఎప్పుడు మర్చిపోరు నిత్యముక్త భక్తులు. కానీ నిత్య బద్ధ అవస్థలో ఉండే వాళ్ళు మర్చిపోతారనమాట. వాళ్ళు బద్ధ అవస్థలో ఉండి ఇవన్నీ భౌతిక విషయాల పట్ల ఆసక్తులు అయిపోయి మాయామోహితులైపోతారు. అందుకే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు ఈయన చెప్తున్నారు, ఇక్కడ ఈయనకు సరైన జ్ఞానం ఉంది, ఇంకా ముక్తావస్థలో ఉంటాడు. సో ఇటువంటి స్థానంలో ఉన్నందు కారణంగా ఇటువంటి వ్యక్తులు కూడా చేసేది ఏంటంటే, వాళ్ళ యొక్క దృష్టికోణం ఇలా ఉంటుందని భగవద్గీతలో ఉంది మనకి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినే శునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. అవునా. సో అలాగే ఇక్కడ కూడా సమాన దృష్టితో అందరినీ చూడగలుగుతారని, లేకపోతే సమాన దృష్టితో అందరినీ చూడలేరు.
ఎవరైతే సరైన జ్ఞానం లేదు. అయం భువో మండలమోదయాద్రేర్ గోప్తైక వీరో నరదేవనాథః ఆస్థాయ జైత్రం రతమాత్తచాపః పరస్యతే దక్షిణతో యతార్కః. ఇంకేం చెప్పారంటే రాజు చాలా చాలా శక్తివంతమైన వ్యక్తి, చాలా వీరుడు అని చెప్తున్నారు ఇక్కడ పృథు మహారాజు గురించి. ఆయనకు సరి సమాని సాటి ఎవ్వరు ఉండరు, ఎవ్వరు ఈ పృథ్వీలో లేరు ప్రపంచంలో. ఆయన మొత్తం పృథ్వీ అంతా చుట్టేస్తారు ఆయన రథం పైన. ఆయన చేతిలో ఆయన విల్లు ధనుష్యుని పెట్టుకొని, ఎలా అంటే ఒక సూర్యుడిలాగా ఆయన కూడా భ్రమణ చేస్తాడు. సూర్యుడిలాగా ఏ సూర్యుడైతే ఎప్పుడు భ్రమణ చేస్తూ ఉంటుంది తన యొక్క ఆర్బిట్లో, దక్షిణం నుంచి సూర్యుడు తన యొక్క ఆర్బిట్లో. సో ఇవన్నీ అంటే సూర్యుడి గురించి ఇక్కడ సూర్యుడితో కంపేర్ చేస్తారు. దీనివల్ల ఇంకొక విషయం అర్థమయ్యేది ఏంటంటే సూర్యుడు కూడా భ్రమణ చేస్తాడు అని. ఇవన్నీ విషయాలు మనకి బ్రహ్మ సంహితలో భాగవతంలో కూడా 5వ స్కందంలో ఇచ్చారు. సూర్యుడు కూడా తన రథం మీద ఆయన ఈ విధంగా యాక్చువల్లీ ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు. సో అందుకే ఆయనతో ఇక్కడ పృథు మహారాజుని కంపేర్ చేశారు. పృథు మహారాజు కూడా అలాగే పృథ్వీ అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు తన యొక్క రథం పైన అని. సో దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇలా సూర్యుడు ఎంత వేగంగా ప్రయాణిస్తారు అనే విషయం కూడా ఇచ్చారంట మన శాస్త్రాల్లో, భాగవతంలోనే ఇచ్చారు. 16,000 మైల్స్ పర్ సెకండ్ అంటే 16,000 మైళ్ళు ఒక్క సెకండ్లో 16,000 మైళ్ళు దూరం సూర్యుడు ప్రయాణిస్తాడంట. ఇంత వేగంగా ప్రయాణిస్తాడు. యస్యాజ్ఞయా భ్రమతి సంవృతకాల చక్రో. సో చాలామంది ఇప్పుడున్న వాళ్ళు అనుకుంటారు, కొంతమంది శాస్త్రజ్ఞులు లేకపోతే కొంతమంది వ్యక్తులు ఈ కలియుగంలో సూర్యుడు ఒకే చోట ఫిక్స్ అయి ఉంటాడు, ఆయన కదలుడు అని. కానీ అది నిజం కాదన్నమాట. సో మనకు అసలైన జ్ఞానం భాగవతం నుంచి మన శాస్త్రాల నుంచి లభిస్తుంది. సో అదే ఇక్కడ చెప్పారన్నమాట. ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్తున్నారు, అదేంటంటే నరదేవనాథ. నరదేవనాథ అంటే ఈయనని ఇక్కడ ఈయన నాథుడు అన్నమాట. నరదేవుడు అంటే భగవంతుడు నారాయణ యొక్క ప్రతినిధిగా రాజు వ్యవహరిస్తాడు ఈ ప్రపంచంలో. అందుకనే ఈయన భగవంతుడు నారాయణుడు యొక్క ప్రతినిధి రాజు కనుకనే నారాయణుడు అందరినీ సంరక్షించేది భగవంతుడు విష్ణు. ఇప్పుడు అదే ఆయన తరఫున ఇప్పుడు రాజు ఆ బాధ్యతను నిర్వహిస్తూ అందరినీ ప్రజల్ని సంరక్షించాలి, అదే ఆయన బాధ్యత. ఆ విధంగా రాజు అందరి ప్రజల్ని సంరక్షిస్తాడు, నారాయణుడు ప్రతినిధి. అందుకే ఆయన కూడా ఇక్కడ నాథ అని అన్నారు. నాథ అంటే ఆయన ప్రొపరేటర్ అని. అందుకనే మనకు ఒక ఉదాహరణ ఉంది, మన ఆచార్యుల్లో ఉదాహరణ ఇక్కడ ప్రభుపాల ద్వారా ప్రస్తుతం చేస్తున్నారు సనాతన గోస్వామి గురించి. సో సనాతన గోస్వామి కూడా ఆయన నవాబ్ హుసేన్ షా ఆయన రాజుగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన మొహమ్మదియన్ రాజు అయినా సరే ఆయనకు కూడా సమ్మానం ఇచ్చేవారు, ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి అని. అస్మై నృపాల కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాలాః మంష్యంత యేషాం స్త్రియ ఆదిరాజం చక్రాయుధం యతద్ యశ ఉద్ధరంత్యః. ఈ విధంగా ఎప్పుడైతే రాజు ఆయన ప్రపంచంలో భ్రమణ చేస్తూ ఉంటాడో, ఇంకా మిగతా రాజులు దేవతలు కూడా ఆయనకి అన్ని రకాల బహుమతుల్ని ప్రసాదిస్తారంట. ఇంకా
వేరే రాజుల యొక్క రాణులు వాళ్ళందరూ కూడా పృథు మహారాజుని అసలైన రాజుగా గుర్తిస్తారంట. ఆయన చేతుల్లో పృథు మహారాజు గద మరియు చక్రం రెండు కూడా ధరించి ప్రయాణిస్తూ ఉంటాడు. సో ఆయన యొక్క గుణగానాన్ని అందరూ గానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన భగవంతుడిలాగే ఆయన కూడా ప్రఖ్యాతి చెందుతాడు పృథు మహారాజు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇంకేమి ఇచ్చారు చూద్దామంట. అయం మహీం గాం దుదుహేధిరాజ ప్రజాపతిర్వృత్తికర ప్రజానాం యో లీలయాద్రిన్ స్వశరసరాసకోట్య భిందన్ సమాం గాం అకరోద్యతీంద్ర. సో రాజు ఆయన అందరి ప్రజల్ని రక్షిస్తాడు. ఆయన అందరి ఎక్స్ట్రాడినరీ కింగ్ అండ్ దేవతలతో సమానంగా ఆయన వ్యవహరిస్తాడు, ప్రజాపతులతో సమానంగా. అండ్ ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ ప్రజలందరికీ సరైన వసతులు కల్పించడానికి, జీవించడానికి ఆయన ధరిత్రిని, పృథ్వీదేవిని, భూదేవి నుంచి పాలు పిండుతాడంట. ఈ భూదేవి అయితే ఆవు లాంటిది. అంతేకాకుండా ఆయన ఈ పృథ్వీని సమానంగా చేస్తాడంట. ఆయన యొక్క విల్లు యొక్క కొనలతో పృథ్వీ అలా సమానంగా లేదు, ఒక చోట ఎత్తు ఒక చోట లోతు అలా సమానంగా లేదనమాట. ఇప్పుడు దాన్ని సమానంగా చేసేస్తాడంట పృథు మహారాజు. అంటే ఎలాగైతే ఇంద్రుడు పెద్ద పెద్ద పర్వతాలని ఆయన కూల్చేశాడో అలా అన్ని పర్వతాలు ఆయన యొక్క వజ్రాయుధంతో ఇంద్రుడు పర్వతాలన్నీ కూడా ధ్వంసం చేస్తాడు. అలా పృథు మహారాజు కూడా తన విల్లుతో మొత్తం సమానంగా లేని పృథ్వీని సమానం చేస్తారంట. ఇవన్నీ పృథు మహారాజు చేయబోతున్నాడు భవిష్యత్తులో అని ముందే చెప్తున్నారు. విస్ఫూర్జయన్నా జగవం ధను స్వయం యదాచరత్ క్షమాం అవిసహ్యమాచౌ తదా నిలిల్యుర్దిశి దిశ్య సంతో లాంఘూలముద్యమ్య యథా మృగేంద్ర. ఎప్పుడైతే మృగ ఇంద్ర అంటే బేసికలీ మృగాల్లో రాజు అయిన, మృగాల్లో ఇంద్రుడైన సింహం. ఎప్పుడైతే సింహం తోక పైకెత్తి నడుస్తుందో ఆ సమయంలో అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ దాక్కుంటాయి. అలాగే పృథు మహారాజు ఎప్పుడైతే తన రాజ్యంలో ఆయన ప్రయాణిస్తాడో ఆయన ఒక విల్లుని తీసుకొని దాని విల్లుని యొక్క శబ్దం చేస్తూ ఆ విల్లులో ఎన్నో మేక ఇంకా ఎన్నో ఎద్దుల యొక్క హార్న్స్ ద్వారా అలంకరించిందనమాట. దాంతో చాలా శబ్దం అవుతుంది. సో అది వినగానే ఎన్ని రకాలైన అందరు దొంగలు, ఇలాంటి అసురులు వీళ్ళందరూ కూడా అన్ని దిశల్లో పారిపోయి దాక్కుంటారు వివిధ చోట్ల. సో ఇక్కడ అందుకనే పృథు మహారాజుని సింహంతో పోల్చారనమాట. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా భారతదేశంలో చాలామంది క్షత్రియులకి ఈ విధంగా వారి టైటిల్ ఉంటుంది, సింగ్ అని. సో సింగ్ అంటే లయన్. సో ఈ విధంగా రాజు ఒక సింహం లాగా ఆయన పరిపాలించాలి. అప్పుడే ఇటువంటి దొంగలు, అసురులు, ఇలాంటి అధర్ములు వీళ్ళందరూ కూడా భయపడి ఎటువంటి పాపకార్యాలు చేయకుండా దాక్కుని ఉంటారు. ఇంకా ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఏంటంటే, ఎప్పుడైతే ఒక స్త్రీ రాజ్యానికి ఏలుతుందో, ఒక రాజు, సింహం లాంటి రాజు బదులుగా, అది చాలా దురదృష్టకరమైన విషయం. అలాంటి ప్రజలు చాలా దుర్భాగ్యవంతులు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు.
ఏషోస్వమేధాన్ శతమాజహార సరస్వతీ ప్రాదుర్భావి యత్ర ఆహర్షిత్ యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే. ఎక్కడైతే సరస్వతి నది మొదలవుతుందో అక్కడ రాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడంట. లాస్ట్ అశ్వమేధ యజ్ఞం జరిగేటప్పుడు ఇంద్రుడు వచ్చేసి ఆ అశ్వాన్ని దొంగిలిచ్చేస్తాడంట. ఏ అశ్వమేధ యజ్ఞం జరగడానికి ఏ అశ్వాన్ని అయితే యజ్ఞంలో ఆహుతి ఇవ్వడానికి ఉంచారు, సో బలి ఇవ్వడానికి ఉంచారు, ఆ అశ్వాన్ని బలి ఇవ్వడానికి ఉన్న అశ్వాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోతాడంట. ఎవరు? ఇంద్రుడు. ఇవన్నీ విషయాలు విస్తృతంగా వర్ణించబడతాయి భవిష్యత్తులో, అంటే వచ్చే అధ్యాయాల్లో మనం చూస్తాము, వచ్చే క్లాసెస్లో. ఏషస్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవంతమేకం ఆరాధ్య భక్త్యా లభతామలం తత్ జ్ఞానం యతో బ్రహ్మ పరం విదంతి. సో పృథు మహారాజు ఇంకా భవిష్యత్తులో సనత్ కుమారుని కలుస్తాడంట. ఎవరు అంటే ఈయన సనత్ కుమారు ఎవరు? నలుగురు చతుష్కుమారులో ఒకరు. సో ఎక్కడ? ఆయన గార్డెన్లోనే, పృథు మహారాజు ఆయన గార్డెన్లోనే చతుష్కుమారులు వస్తారు, సనత్ కుమార్ని కలుస్తాడు. ఇంకా రాజు ఆయన్ని ఎంతో భక్తితో ఆయన్ని ఆరాధిస్తారు. ఇంకా ఆయన నుంచి ఎన్నో విలువైన శిక్షణల్ని పొందుతారు, ఆదేశాలని పొందుతారు. తద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. అటువంటి ఆదేశాలని సనత్ కుమార్ నుంచి ఎవరు పొందుతారు? పృథు మహారాజు. సో ఇక్కడ పృథు మహారాజు భగవంతుడి అవతారమైనా కానీ ఆయన ఇక్కడ మళ్ళీ ప్రజలందరికీ మనందరికీ శిక్షణ ఇచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక గురువుని స్వీకరించి ఎవరైతే ప్రామాణికమైన సాంప్రదాయంలో వస్తారో అలాంటి ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని గ్రహించాలి, స్వీకరించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నుంచి శిక్షణలను ఆదేశాన్ని తీసుకొని పాటించాలి అనే విషయాన్ని ఇక్కడ తన జీవితంలో ఆచరించి పృథు మహారాజు అందరికీ ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేస్తున్నారు, భగవంతుడి అవతారమైనా సరే. అందుకే మనం చూస్తాము కృష్ణుడు, రాముడు అందరూ వాళ్ళు కూడా భగవంతుడు కృష్ణుడి రూపంలో, ఆ రాముడి రూపంలో వచ్చినా కానీ అన్ని అవతారాల్లో కూడా ఆయన గురువుని ఆశ్రయించారు, గురువు దగ్గర శిక్షణ పొందారు. సో మనకి భగవంతుడు ఇలా ప్రతి అవతారంలో ఇది విలువైన శిక్షణలు ఇలా నేర్పిస్తారన్నమాట. సో ఇంకా నెక్స్ట్ తత్ర తత్ర గిరస్తాస్త ఇతి విశ్రుతా వక్రమః శ్రోష్యత్యాత్మశ్రితా గాతా పృథు పృథు పరాక్రమః. ఈ విధంగా పృథు మహారాజు యొక్క ఎంతో వీర్యోచితమైన కార్యకలాపాలు ఇవన్నీ కూడా సాధారణ ప్రజలందరికీ అర్థమవుతాయి, తెలుసుకుంటారు. ఇంకా అందుకనే పృథు మహారాజు గురించి ఆయనే వింటూ ఉంటారు ప్రజల దగ్గర నుంచి ఎప్పటికీ. ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తి, ఎంత వీరోచితమైన కార్యక్రమాలు చేశారు, పరాక్రమవంతుడు, ఆ విషయాలు ప్రజల నుంచి వింటూ ఉంటాడంట పృథు మహారాజు ఎప్పుడు. సో ఇక్కడ అంటే ఏంటంటే పృథు మహారాజు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు, పరాక్రమంత కార్యాలు, వీరోచిత కార్యాలు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఇంత గుణగానం చేస్తారంటే పృథు మహారాజుకి వినపడుతుంది. ప్రతి చోట జనాలు ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి చర్చించుకుంటున్నారు, గుణగానం చేస్తున్నారు. సో ఇలా ఇది సరైన విధమైన ఖ్యాతి పృథు మహారాజు కలిగింది. అంతేగాని మనమే మన అడ్వర్టైజింగ్ ప్రతి చోట చేసుకోవడం అనేది మన ఖ్యాతిని పెంచుకోవడానికి అదొక రకమైన మనను మనం మోసగించుకోవడం. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కన్సీట్ అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఇలా కృత్రిమ రూపంలో మనమే అడ్వర్టైజ్ చేసుకోవడం,
మన గురించి మనమే నేను ఎంత గొప్ప అని ప్రచారం చేసుకోవడం అనేది ఒక రకంగా మనం మోసం చేసుకోవడం. అంటే నేను చాలా ప్రఖ్యాతి చెందినవాడిని, నువ్వే అడ్వర్టైజ్ చేసుకుని అందరికి చెప్పుకొని చూడు అంతమందికి తెలుసు నా గురించి, నువ్వే అడ్వర్టైజ్ చేసుకొని అందరికి నా గొప్పతనం ఇది అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకొని మళ్ళీ నేను ఎంత గొప్పవాడిని, నాకు ఎంత ప్రఖ్యాతి ఉంది నాకంటే, అది నువ్వు మోసం చేసుకోవడం చెప్తున్నారు. కానీ ఇక్కడ పృథు మహారాజ్ అలా కాదనమాట. ఆయన ఎప్పుడు ఆయన గురించి ఇలా కృత్రిమ రూపంలో ప్రచారం చేసుకోలేదు. నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత గొప్ప కార్యాలు చేశాను, ప్రతి దగ్గర ఫోటో పెట్టుకొని బిల్ బోర్డులు ప్రతి దగ్గర అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు ఆయన. కానీ అయినా కానీ ఆయన యొక్క ఖ్యాతిని ఎవరు కప్పలేకపోయారు. ప్రతి ఒక్కరికి ఆయన చేసిన కార్యాలన్నీ అర్థమైపోయాయి, తెలిసిపోయాయి. సో అలాంటి అసలైన ఖ్యాతి ఎవరిదైతే ఉంటుందని మనం దాన్ని కప్పి ఉంచలేమన్నమాట. అది అందరికి తెలిసిపోతుంది. దిశో విజిత్య ప్రతిరుద్ధ చక్ర స్వతేజసోత్పాటితలోకశల్య సురాసురేంద్రైరుపగీయమాన మహానుభావో భవితాపతిర్భువః. ఇంకేం చెప్తున్నారంటే ఈ మొత్తం ప్రపంచంలో ఎవ్వరు కూడా పృథు మహారాజు యొక్క ఆదేశాలను ఉల్లంఘించరు. ఆ విధంగా పృథు మహారాజు మొత్తం ప్రపంచాన్ని ఆయన పరాక్రమంతో ఆక్రమించుకొని పొంది ఆయన సంపూర్ణంగా తన ప్రజలు ఏ రకమైన 3 తాపాలు, భౌతిక జగత్తులో ఉండే 3 తాపాలుని అనుభవించకుండా ఉండేలా ఆయన పరిపాలిస్తారంట. తద్వారా ఆయన మొత్తం ప్రపంచ వ్యాప్తంలో ఆయన ఖ్యాతి పెరిగిపోతుంది. ఆ సమయంలో సురులు అసురులు ఇద్దరు కూడా నిస్సందేహంగా ఆయన గుణగానం చేస్తారంట, ఆయన గొప్ప కార్యాలని. సో ఇక్కడ మనకి చాలా చెప్పారు, పృథు మహారాజ్ చాలా గొప్ప కార్యాలు చేస్తాడని చాలా సంక్షిప్తంగా వర్ణించారు కూడా, కానీ దాన్ని విస్తృతంగా వచ్చే అధ్యాయాల నుంచి ఉంటాయి. సో ఇందులో తాత్పర్యంలో ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ వారు ముందు కాలంలో ఇలా ఎంతోమంది రాజులు ఉన్నా కానీ ఒక్క చక్రవర్తి సామ్రాట్ ఉండేవారు అనమాట, మహారాజు. ఆయన మొత్తం అంత ప్రపంచాన్ని ఏలేవారు, మొత్తం ప్రపంచాన్ని శాసించేవారు. ఒక రాజు, ఒక మహారాజు ఉండేవారు. మిగతా చిన్న చిన్న రాజులు, ఉపరాజులు చాలామంది ఉండేవాళ్ళు. ప్రతి ప్రదేశానికి ఒక్కొక్క రాజు ఉండేవాడు. చాలామంది అలాంటి రాజులు ఉండేవాళ్ళు అందరూ. కానీ వాళ్ళందరూ కూడా ఈ మహారాజ్ చక్రవర్తి సామ్రాట్ ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్నారో ఆయన అనుగతంలోనే వాళ్ళు అక్కడ శాసించేవాళ్ళు, వాళ్ళ కార్యాలు చేసేవారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహారాజు యుధిష్ఠర్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. మహారాజ్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా మహారాజ్ పృథు గురించి, ఉత్పాతితలోకశల్య అంటే ఈ లోకంలో ఉండే అన్ని రకాల బాధల్ని, ఉత్పాతాలను అన్నింటినీ కూడా పృథు మహారాజు తొలగించేశాడు తన ప్రజలకి. అంటే తన ప్రజలు సుఖంగా ఉండేలా చేశాడు. సో ఎటువంటి సమస్యలు లేకుండా అంట ఆయన ప్రజలకి. అలాగే యుధిష్ఠిర మహారాజు సమయంలో కూడా వర్ణించబడింది శాస్త్రాల్లో. యుధిష్ఠిర మహారాజు పరిపాలించే సమయంలో తీవ్రమైన చలి కానీ, తీవ్రమైన తాపము, వేడి, సూర్యుడి వేడి కానీ ఉండేది కాదంట. అంటే ఎప్పటి చాలా మంచి వాతావరణం ఉండేది, అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని ప్రసాదించే వాతావరణం ఉండేదంట. ఇంకా ఎటువంటి ప్రజలు కూడా ఎటువంటి మనోవేదనను కూడా వాళ్ళు అనుభవించలేదంట. సో ఇది ఇలా జరిగితే అప్పుడు అది సరైన ప్రభుత్వం, ఇది సరైన మంచి ప్రభుత్వం యొక్క లక్షణం ఇది. అంటే ప్రజలు ఎటువంటి బాధలు అనుభవించకుండా, ఈవెన్ అంటే సూర్యుడు యొక్క తాపం కూడా ఎక్కువ ఉండదు, చలికాలంలో చలి కూడా తీవ్రంగా ఉండదు. సో ఇది అలా జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు సరైన ప్రభుత్వం ఉంది అని. సో ఇటువంటి ప్రభుత్వాన్ని స్థాపించారు, రాజ్యాన్ని శాసించారు, పాలించారు పృథు మహారాజు. ఈ విధంగా ఎవరైతే వ్యక్తులు చాలా కోరికతో కోరుకుంటున్నారో వారి యొక్క పరాక్రమం ద్వారా వారి యొక్క ఖ్యాతి, వారి యొక్క శాసనం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలి అని వాళ్ళందరూ ఈ విషయాల్ని గమనించాలి. ఏదో ఆక్రమించేసుకొని దేశాన్ని, లేకపోతే అలాగా దేశాన్ని ఏలేయడం,
అది కాదు ముఖ్యమైనది. దేశాన్ని శాసించడం, పరిపాలించడం అంటే అక్కడున్న ప్రజలందరికీ సరైన సుఖ సంతోషాలు ప్రదానించడం, అన్ని రకాల బాధల నుంచి వాళ్ళని విముక్తి చేయడం, అది అసలైన ప్రభుత్వం, అసలైన శాసనం. సో అందుకనే అలా కాకుండా ఒకవేళ ఇలాంటి ప్రకృతి తాపాలు అంటే 3 తాపాలు ప్రకృతి ద్వారా జరిగే తీవ్రమైన చలి, తీవ్రమైన వేడి, దీన్ని కూడా నియంత్రించే శక్తి ఉండాలి అలా జరిగేటట్టుగా ఆయన పరిపాలించారు ధర్మానుసారంగా. సో అలా చెయ్యలేకపోతే, ఇలాంటి 3 తాపాల నుంచి ప్రజల్ని ముక్తపరచలేకపోతే అటువంటి వ్యక్తి ప్రపంచాన్ని శాసించడానికి, పరిపాలించడానికి అర్హుడు కాదు, కోరుకోకూడదు. ఏదో ఈ ప్రపంచాన్ని పరిపాలించడం ద్వారా నేను పెద్ద గొప్ప నాకు రాజకీయ నాయకుడిగా నాకు గొప్ప పేరు వస్తుంది, లేకపోతే ఇటువంటి చాలా రకరకాల భౌతిక లాభాలను ఆశించి పరిపాలించకూడదు, అది కాదు ఉద్దేశం అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. సో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనకి ఇంకా సమయం ఉంది కనుక నెక్స్ట్ అధ్యాయాన్ని నేను ఆరంభిస్తున్నాను, 17వ అధ్యాయం. ఇందులో ఏంటంటే మనకి ముందు ఇప్పటివరకు చెప్పారు కదా సంక్షిప్తంగా మైత్రేయుని విదురుడికి. సో ఇలా ఈ విషయాలు సంక్షిప్తంగా విన్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు విదురుడు. సో ఆ ప్రశ్నలు ఏంటి అనేది నెక్స్ట్ వచ్చే అధ్యాయంలో చూద్దామంట. మైత్రేయ ఉవాచ ఏవం స భగవాన్ వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః ఛందయామాస తాన్ కామైః ప్రతిపూజ్యాభినంద్య చ. మైత్రేయుని ఆయన ఏమంటున్నాడంటే, ఈ విధంగా ఎవరైతే గుణగానం చేస్తున్నారో పృథు మహారాజు యొక్క విషయాల్ని అలా గుణగానం చేశారు పృథు మహారాజు గురించి, ఆయన యొక్క గొప్ప గొప్ప లక్షణాలు, గొప్ప గొప్ప వీరోచితమైన కార్యాల గురించి, భవిష్యత్తులో చేసే కార్యాచరణ గురించి వర్ణించారు. అది అయిపోయిన తర్వాత, వర్ణన అయిపోయిన తర్వాత పృథు మహారాజు వాళ్ళందరికీ కూడా మంచి మంచి బహుమతుల్ని సమర్పించారంట. ఇంకా వాళ్ళని కూడా ఎంతో సమ్మానపూర్వకంగా ఆదరించి ఆరాధించారంట, ఎంత అవసరమో అంత. సో ఇప్పుడు వాళ్ళ వర్ణన, భవిష్యత్ కార్యాచరణ గురించి వర్ణన అయిపోయింది. సో ఈ విధంగా బ్రాహ్మణ ప్రముఖాన్ వర్ణాన్ భృత్యామాత్యా పురోదశః పౌరాన్ జానపదాన్ శ్రేణీ ప్రకృతి సమపూజయత్. సో పృథు మహారాజు ఈ విధంగా సంపూర్ణంగా సంతుష్టిపడి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సమ్మానం వ్యక్తం చేశారు, ఆయన యొక్క రెస్పెక్ట్. అక్కడున్న అందరూ బ్రాహ్మణులు, వారి యొక్క నాయకులకి, ఇంకా మిగతా కులాల యొక్క వాళ్ళకి, ఇంకా మిగతా సేవకులకి, అక్కడున్న మంత్రులకి, అక్కడున్న పూజారులకి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న మిగతా సాధారణ వ్యక్తులందరికీ, ఇంకా అన్ని రకాల వర్గాల ప్రజలకి, అన్ని రకాల వ్యక్తులు ఎవరైతే ఆయన్ని ఆదరిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఆయన తన యొక్క ప్రణామాలను అర్పించుకున్నారు. తద్వారా అందరినీ ఆయన సంతృప్తిపరిచాడు. వాళ్ళందరూ కూడా ఆనందపడ్డారు పృథు మహారాజు యొక్క ఈ ప్రవర్తన ద్వారా. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు విదురుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏంటి? విదుర ఉవాచ కస్మాదధార గోరూపం ధరిత్రీ బహురూపిణి యాందుదోహ పృతుస్తత్ర కోవత్సో దోహనం చకిం. అంటే ఇంతకుముందు చెప్పారు కదా, ఇలా పృథు మహారాజు భవిష్యత్తులో పృథ్వీదేవి నుంచి పాలు పిండుతారు ఎవరైతే ఆవు రూపంలో ఉంటుందో అని. సో ఇప్పుడు విదురుడు మైత్రేయుని అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణ, ఈ విధంగా భూదేవి ఎన్నో రూపాల్లో ఆమె ధరించవచ్చు, బహురూపిణి ఎన్నో రూపాలను ఆమె ధరించవచ్చు. ఆమె ఎందుకు ఆవు రూపాన్ని ధరించింది? మరియు పృథు మహారాజు ఆమె నుంచి ఆవును రూపంలో ఉన్న భూదేవి నుంచి పాలను పిండినప్పుడు మరి ఒక దూడ, ఎవరు దూడగా మారారు ఆ సమయంలో? ఎందుకంటే దూడ ఉంటేనే ఆవు పాలిస్తుంది కదా. మరి దూడగా ఎవరు మారారు? మరియు ఏ పాత్రలో ఆ పాలని ఉంచారు? ఆ పాత్ర ఏది? ఎవరు పాత్రగా మారారు? ఏది పాత్రగా మారింది? సో పాలను
ఉంచే పాత్రగా అని ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారు విదురుడు. ప్రకృత్యా విషమాదేవి కృతాతేన సమాకతం తస్య మేధ్యం హయం దేవః కస్య హేతురపాహరత్. ఆ విధంగా ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు విదురుడు. పృథ్వీ యొక్క ఈ భూమండలము అంటే ఈ భూమి కొన్ని చోట్ల కిందకు ఉంది, కొన్ని చోట్ల ఎత్తుగా ఉంది, కొన్ని చోట్ల లోతులు ఉన్నాయి. సో ఎలా పృథు మహారాజు మొత్తం పృథివీని సమానంగా చేసేసారు సర్ఫేస్ని. సో ఇంకా ఇంద్రుడు, మీరు అన్నారు కదా ఇంద్రుడు అశ్వమేధాన్ని అశ్వమేధ యజ్ఞం కోసం అశ్వాన్ని ఉంచారో బలి ఇవ్వడానికి, అశ్వాన్ని దొంగతనం చేశారని. ఆ అశ్వాన్ని ఎందుకు దొంగతనం చేశాడు, దొంగిలించేశాడు ఇంద్రుడు అనేసి విదురుడు ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇంకా విస్తృతంగా వర్ణించాలని అడుగుతున్నారు. సనత్ కుమారాత్ భగవతు బ్రహ్మన్ బ్రహ్మ విదుత్తమాత్ లబ్ధ్వా జ్ఞానం స విజ్ఞానం రాజర్షికాం గతిం గతః. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఎంతో గొప్ప రాజర్షి అయిన మహారాజు పృథు, ఆయన ఇలాంటి జ్ఞానాన్ని పొందాడు సనత్ కుమారు నుంచి. ఆయన ఈ జ్ఞానంలో ఆయన గొప్ప అధిపతి. ఇటువంటి జ్ఞానాన్ని పొందిన తర్వాత పృథు మహారాజు ఆ జ్ఞానాన్ని తన జీవితంలో ఎలాగ ఉపయోగించుకున్నాడు. అంతేకాకుండా పృథు మహారాజు ఈ జీవితం యొక్క గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు, ఈ విషయాల్ని అన్నీ కూడా, అంటే ఇంకా లాస్ట్ వరకు జరిగే అన్ని ముఖ్యమైన అంశాలని పృథు మహారాజు యొక్క జీవితంలో ఏవేవి జరిగాయని చెప్పారో వాటిని విస్తృతంగా వర్ణించాలని కోరుకున్నట్టుగా ఇక్కడ విదురుడు మైత్రేయుని కోరుకుంటున్నారు. సో ఇక్కడ మనకి సనత్ కుమార్ ఎవరైతే ఆయన నుంచి అయితే శిక్షణల్ని స్వీకరించాడు పృథు మహారాజు, ఈ సనత్ కుమార్ని ఒక గురువుగా ఆయన స్వీకరించాడు ఇక్కడ పృథు మహారాజు. సో సనత్ కుమార్ ఒక ప్రామాణికమైన గురువు. ఎందుకు అంటే ఆయన మనకి కృష్ణుడి నుంచి స్వయంగా 4 సాంప్రదాయాలు వస్తున్నాయి. ఆ 4 సాంప్రదాయాల్లో ఒకటి కుమార సాంప్రదాయం. ఆ కుమార సాంప్రదాయానికి ఆధిపత్యం వహించేదే ఈ చతుష్కుమారులు, బ్రహ్మదేవుడి యొక్క 4 కుమారులు. సో దానికి మొదటి కుమారుడి పేరు సనత్ కుమార్. సో ఇంకా మిగతా 3 ఉన్నాయి. ఒకటి బ్రహ్మదేవుడి నుంచి, ఇంకొకటి శివుడి నుంచి, ఇంకొకటి లక్ష్మీదేవి నుంచి. అవునా? సో ఇక్కడ పృథు మహారాజు ఈ కుమార సాంప్రదాయానికి ముఖ్యమైన ప్రధాన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సనత్ కుమార్, ఆయన నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఆదేశాలని శిక్షణల్ని స్వీకరించారు. కలియుగంలో అన్నారు, అంటే శాస్త్రాలు చెప్పారు, కలియుగంలో ఒకవేళ ఒక వ్యక్తి ఈ 4 సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం నుంచి కనుక వాళ్ళు మంత్రాన్ని పొందలేదనుకోండి, అటువంటి మంత్రం ఒకవేళ వాళ్ళు సాంప్రదాయం నుంచి, ఇలాంటి ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయం నుంచి కనుక వాళ్ళ మంత్రాన్ని వాళ్ళకి దొరకలేదనుకోండి, వాళ్ళ జీవితంలో వాళ్ళకి పొందలేదనుకోండి, అప్పుడు ఆ మంత్రాలు, వేరే మంత్రాలు ఏవి కలియుగంలో పనిచేయవని. సో అందుకని మనకు ఈ దీక్ష ద్వారా మనకి ఈ ప్రామాణికమైన సాంప్రదాయం నుంచి మంత్రం లభిస్తుంది మనం జపం చేసుకోవడానికి. సో ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. కానీ ఈ కలియుగంలో చాలా అపసాంప్రదాయాలు, ఇంకా చాలా సాంప్రదాయాలు కానీ గురువులు కానీ ఉన్నారు. వాళ్ళందరూ ఈ ప్రామాణికమైన 4 వైష్ణవ సాంప్రదాయాల నుంచి రావట్లేదు. అటువంటి వాళ్ళు కూడా మంత్రాల్ని ప్రజలకి ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రామాణికమైన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని తప్పుడు శిక్షణలు ఇస్తున్నారు వాళ్ళకి. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సరైన నియమాల్ని, శాస్త్రానుసారంగా ఉండే నియమాల్ని వాళ్ళు పాటించరు. వాళ్ళు అన్ని నియమాల్ని ఉల్లంఘిస్తారు, అన్ని రకాల పాపకార్యాలు చేస్తూ వాళ్ళు ఇంకొకరికి మంత్రాలు ఇస్తూ వాళ్ళు కూడా అలా అన్నీ చేసుకోవచ్చని వాళ్ళకి తప్పుదారి పట్టిస్తున్నారు. సో అటువంటి మంత్రాలన్నీ పనిచేయవు. అంటే ఏదో ఒక గురువు నుంచి మీకు ఏదైనా మంత్రం లభిస్తే అది పనికిరాదు అని ఇక్కడ చెప్తున్నారనమాట. మీరు ఏ గురువు నుంచి అయితే మంత్రం మీరు స్వీకరిస్తున్నారో, దీక్షను స్వీకరిస్తున్నారో, ఆ గురువు ప్రామాణికమైన గురువు అయి ఉండాలి.
ఆ గురువు ఈ 4 సాంప్రదాయాల్లో ఒక ప్రామాణికమైన సాంప్రదాయానికి చెందినవాడై ఉండాలి. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర నుంచి అయినా ఆధ్యాత్మిక శిక్షణ కానీ దీక్ష కానీ స్వీకరిస్తున్నాము అంటే అది ప్రామాణికమైన సాంప్రదాయాన్ని నుంచి వచ్చిన గురువు అయి ఉండాలి. శిక్షా గురువు కానీ దీక్షా గురువు కానీ. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, చాలామంది ప్రజలు మరి ఎందుకు ఇలాంటి చీటింగ్ బాబాస్ లేకపోతే చీటింగ్ గురూస్, ఎవరైతే ఇలా అందరినీ మోసం చేసే మోసవాళ్ళు, గురువు రూపంలో సాధువుల రూపంలో వేషధారణ చేసుకొని ప్రజల్ని మోసం చేస్తుంటే మరి ఎందుకు ప్రజలు అటువంటి మోసగాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు అంటే ప్రజలలో కూడా కొంచెం ఇది ఉందన్నమాట. ఏంటి, వాళ్ళకి నిజంగా భౌతిక జీవితంలో నుంచి వాళ్ళకి ముక్తి కానీ లేకపోతే భగవద్ధామ ప్రాప్తి కానీ, భగవంతుడు ఇచ్చిన విషయాలు నిజంగా అసలు ఏం చెప్పారు, భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు సందేశాలు తెలుసుకోవాలని ఏమీ అభిరుచి లేదు. వాళ్ళకి భగవంతుడికి సేవ చేసుకోవాలి అనే అభిరుచి లేదు. వాళ్ళకి జీవిత ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భౌతికంగా ఇంకా బాగా ఎలా భోగించాలి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా భోగిస్తూ ఎలా జీవించాలి, ఇంద్రియ తృప్తి ఇంకా ఎలా బాగా చేసుకోవాలి, ఇదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందుకే ఇలాంటి భౌతిక కోరికలను తీర్చుకోవడానికి వాళ్ళు వెతుకుతున్నారు. ఎవరా గురువు నా భౌతిక కోరికలు తీర్చడానికి నాకు మంత్రాన్ని ఇస్తాడు, ఏ మంత్రం ఇస్తే ఏ మంత్రం చెప్పిస్తే నా భౌతిక కోరికలు అన్నీ తీరిపోతాయి అని ఎదురు చూస్తున్నారు. సో మరి మన వైష్ణవ 4 సాంప్రదాయాల నుంచి వచ్చేవాళ్ళు ఈ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మంత్రోపదేశం చేయరు కదా. సో అందుకే అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎతుకుతుంటారనమాట. ఏ గురువు నాకున్న భౌతిక సమస్యలన్నీ తీర్చేసి నాకున్న భౌతిక కోరికలన్నీ తీర్చేస్తారు, వెతుకుతున్నారు. ఏ గురువు అంటాడు, మీరు ఇక్కడ రండి, నా దగ్గర నుంచి మంత్రం తీసుకోండి, నాకు ఇంత డొనేషన్ ఇచ్చేసేయండి, ఇన్ని డబ్బులు ఇచ్చేసేయండి, దాని పేరు ఏదైనా పెట్టొచ్చు, ఇలాంటి డబ్బులన్నీ నాకు ఇచ్చేసేయండి, దాని తర్వాత ఈ మంత్రం తీసుకోండి, దాని తర్వాత మీ అన్ని కష్టాలు వెళ్ళిపోతాయి, మీకు అన్ని కోరికలు తీరిపోతాయి, తర్వాత మీరు ఎన్ని పాపాలన్నా చేసుకోవచ్చు, మాంసం తినొచ్చు, మద్యపానం చేయొచ్చు, అవైధ శ్రీసంగం చేయొచ్చు, జూదం ఆడొచ్చు, అన్నీ చేయొచ్చు, మీరు ఏమి తపస్సులు చేయాల్సిన అవసరం లేదని చెప్పేస్తారు. సో ప్రజలు చాలా ఆనందంగా అలాంటి గురువుల్ని స్వీకరించి వాళ్ళ దగ్గర నుంచి మంత్రం దొరికేసి వాళ్ళు అనుకుంటారు మేము పెద్ద ధర్మాన్ని పాటిస్తున్నాము, మేము ధర్మాత్ములము, మేము భక్తి చేసుకుంటున్నాము, మేము గొప్ప పుణ్యాత్ములు అనుకొని వాళ్ళు జీవించేస్తూ ఉంటారు మూర్ఖులుగా. ఇలా ఎంతోమంది ప్రజలు మోసపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు. అందుకే మనము సరైన విధంగా కోరుకోవాలన్నమాట. ఇలా స్వార్థపూరితమైన కోరికలు కోరుకొని అలా మన కోరికలు తీర్చుకోవడానికి భౌతిక కోరికలు వెతుకుతుంటే మరి అట్లాంటి మోసగాళ్ళే దొరుకుతారు మనకి. అందుకనే ఇటువంటి కోరికలతో అలాంటి ఢోంగి గురువుల దగ్గరికి వెళ్ళి మోసపోతున్నారు జనాలు. ఇదంతా ప్రజల యొక్క దుర్భాగ్యం. అందుకే ఇక్కడ పృథు మహారాజు మనకు నేర్పిస్తున్నారు, సరైన ప్రామాణికమైన గురువు నుంచి మనం ఎలా దీక్షను స్వీకరించాలి, ఆయన నుంచి శిక్షణ గ్రహించాలి అని మన మంచి ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నారు ఇక్కడ పృథు మహారాజు. అదే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. యచ్చాన్యద్ అపి కృష్ణస్య భవాన్ భగవతః ప్రభోః శ్రవః శుశ్రువస్స పుణ్యం పూర్వదేహ కథాశ్రయం భక్తాయ మేనురుక్తాయ తవ చాదోక్షజస్య చ వక్తుమర్హసి యో దుహ్యత్ వైన్యరూపేణ గామిమాం. మహారాజ్ పృథు భగవంతుడి కృష్ణుడి యొక్క ఎంతో శక్తివంతమైన శక్తావేశ అవతారం, అవునా? అందుకనే ఆయన గురించి ఏ కార్యాలు విన్నా అవి ఎంతో మనోహరంగా ఉంటాయి మా చెవులకి అని విదురుడు చెప్తున్నాడు మైత్రేయికి. ఎందుకు నేను ఇన్ని విషయాలు అడుగుతున్నాను, నాకు ఇంకా డీటెయిల్గా చెప్పు. ఎందుకంటే ఈ భగవంతుడు ఒక అవతారమైన ఆయన గురించి వినడం అనేది దాని చెవులకి ఎంతో రమణీయంగా ఉంది. సో అందుకనే అంతేకాకుండా వినడానికి బాగుండడమే కాదు, ఇవన్నీ వినడం వల్ల నాకు అసలైన మంగళదాయకం, నాకు చాలా శుభం జరుగుతుంది, నాకు ఎంతో శుద్ధమైపోతాను. సో అందుకనే నా గురించి నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను మీ భక్తుడిని, భగవంతుడి యొక్క భక్తుడిని. ఏ భగవంతుడిని అయితే మనం అధోక్షజ అని పిలుస్తాము,
అందుకే దయచేసి మీరు పృథు మహారాజుకి సంబంధించిన ఈ కథలన్నిటినీ నాకు వర్ణించండి. ఎవరైతే వీర మహారాజు పుత్రుడి రూపంలో అవతరించారో, ఇంకా ఆవు రూపంలో ఉన్న భూదేవి నుంచి పాలను ఆయన తీశారు, పాలను పిండారు ఆయన. సో ఈ విధంగా పృథు మహారాజు గురించి ఇంకా వినాలని కోరుకుంటున్నాను అనేసి విదురుడు మైత్రేయునికి ఆయన కోరిక వ్యక్తం చేశారు. భగవంతుడు కృష్ణుడు అవతారి అంటే ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తాయన్నమాట. ఆయన అన్ని అవతారాలకు మూలం. అదే కృష్ణుడు భగవద్గీతలో అంటారు, అహం సర్వస్య ప్రభవో మత్తం సర్వం ప్రవర్తతే. సో మత్తం సర్వం ప్రవర్తతే, అన్నీ నా నుంచే పుట్టుకొస్తున్నాయి. మత్త సర్వం ప్రవర్తతే అని కృష్ణుడు అంటున్నాడు. సో ఆ రకంగా అన్ని అవతారాలు కృష్ణుడి నుంచి వస్తున్నాయి. సో పృథు మహారాజు అవతారం కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క శబ్దం ఉపయోగించారు, అధోక్షజ అని. అధోక్షజ అంటే ఏంటంటే మన భౌతిక ఇంద్రియాల నుంచి మనము భగవంతుడిని, లేకుంటే మన భౌతిక తెలివితేటల నుంచి, భౌతిక ఇంద్రియాల నుంచి మనం భగవంతుడిని దర్శించుకోలేము, గ్రహించలేము, అర్థం చేసుకోలేము అని. సో ఆ విధంగా భగవంతుడిని మనము ఇక్కడ ప్రభుపాల ద్వారా అదే రాస్తున్నారు. సో ఈ విధంగా అందుకనే భగవంతుడిని అధోక్షజ అంటారు. దీన్ని ఇంకొక ప్రభుపాల ద్వారా లెక్చర్ నేను నిన్న వింటున్నప్పుడు నాకు ఒక మంచి అర్థం తెలిసింది. ఇది ప్రభుపాల ద్వారా వర్ణిస్తారు. అధోక్షజ అంటే దాని అర్థం, మొదటి అక్షరం వచ్చేసి మన సంస్కృతంలో కానీ తెలుగులో కానీ సో ఆ అవునా. సో ఈ అక్షరాలు అవునా, అక్షరాలు. సో ఆ నుంచి మనకి లాస్ట్లో క్షత్రజ్ఞ వస్తుంది కదా, క్ష. ఆ నుంచి క్ష, అక్ష. సో ఈ అక్షరాల నుంచి మనము ఎన్నో శబ్దాల్ని నిర్మించవచ్చు, ఎన్నో వాక్యాల్ని నిర్మించవచ్చు, ఎంతో. అలా అక్ష నుంచి జ, జ అంటే ఉత్పన్నం చేయొచ్చు మనం. అక్ష నుంచి మనం జ అంటే మనం మన యొక్క అక్షరాల నుంచి ఎన్నో శబ్దాలని జన్మించవచ్చు, అక్షజ. కానీ ఇవన్నీ మన తెలివితో ఇలా ఎన్ని అక్షరాల ద్వారా ఎన్ని శబ్దాలని సృష్టించినా మనము ఇవన్నిటి ద్వారా కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేము మన తెలివితేటలతో. అది అందుకని భగవంతుని అధోక్షజ అంటారని ప్రభుపాల్ వారు వర్ణిస్తారు. సో ఇలా మరి అడిగిన తర్వాత ప్రశ్నలు విదురుడు, అప్పుడు ఏం జరిగింది, సూత గోస్వామి ఏం వర్ణించారో చెప్తారు ఇక్కడ. సూత ఉవాచ చోదితో విదురేనైవం వాసుదేవ కథాం ప్రతి ప్రశస్య తం ప్రీతమామన మైత్రేయ ప్రత్యభాషత. సూత గోస్వామి ఇప్పుడు వర్ణిస్తున్నారు. ఇలా ఎప్పుడైతే విదురుడు అడిగాడో, విదుర బికేమ్ ఇన్స్పైర్డ్, కృష్ణుడి యొక్క ఇలాంటి పృథు మహారాజు ఇంకా మిగతా అవతారాల గురించి ఇంకా వినాలి, తెలుసుకోవాలి అని ఎంతో ఆయన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ మైత్రేయుని అడిగాడో, ఆయన ఉత్సాహం చూపిస్తూ మైత్రేయునికి కూడా ఎంతో ప్రేరణ దొరికింది. ఆయన కూడా ఎంతో ఉత్సాహం పొందాడు. ఈ విధంగా విదురుడి పట్ల ఎంతో ప్రసన్నుడయ్యాడు, సంతృప్తి చెందాడు, విదురుణ్ణి ప్రశంసించాడు. దాని తర్వాత మైత్రేయుని ఇలా మళ్ళీ పృథు మహారాజు కథను ప్రారంభించాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే కృష్ణ కథ, కృష్ణుడికి సంబంధించిన కథ, కృష్ణుడి యొక్క అవతారాలకు సంబంధించిన కథ. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రేరణనిస్తుంది మనకి, ఎంతో ప్రేరణాదాయకమైన విషయం. ఎంత ప్రేరణ ఇస్తుందంటే ఎవరైతే కథ చెబుతున్నారో, ఎవరైతే కథని వింటున్నారో వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేరణ ఇస్తుందంట. ఎంత ప్రేరణ ఉత్సాహం ఇస్తుందంటే ఈ కృష్ణ కథ చెప్పే వాళ్ళకి కానీ, కృష్ణ కథను వినే వాళ్ళకి కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు అలసిపోరు. ఎంత కృష్ణ కథ విన్నా, ఎంత కృష్ణ కథ మనం చెప్పినా ఎప్పటికీ అలసిపోము. అలసట అనేది ఉత్పన్నమవ్వదు కృష్ణుడి కథను వర్ణించే సమయంలో కానీ, వినే సమయంలో కూడా. సో ఇది ఆధ్యాత్మిక చర్చల యొక్క లక్షణం అని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే విదురుడు మైత్రేయి యొక్క సంవాదం అది వినడం, మనం ఎంత విన్నా మనకి ఎప్పుడు కూడా అది మనకు అలసిపోం, మనం ఇంకా వినాలని కోరుకుంటాం.
ఎందుకంటే వీళ్ళిద్దరూ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా గొప్ప భక్తులు. అందుకని విదురుడు ఎంతగా అడుగుతున్నాడో ఉత్సాహంతో, అంతే ఉత్సాహంతో మైత్రేయుడు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇదే లక్షణం అనమాట. ఒక మనం ఆధ్యాత్మిక చర్చ జరుగుతుంది అంటే ఎవరు కూడా ఎప్పటికీ కూడా అలసిపోరు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అందుకని ఇక్కడ అరే మళ్ళీ ఎందుకు విదురుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, ఇంకా డీటెయిల్ కావాలని ఎందుకు అడుగుతున్నాడు అని అనుకోవట్లేదు ఇక్కడ మైత్రేయ ముని. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఇంకా కృష్ణుడి గురించి వర్ణించడానికి ఆయన ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఇప్పుడు ఇంకా ఆయనకు ప్రేరణ లభించింది, ఇంకా కృష్ణుడి గురించి, పృథు మహారాజు గురించి ఇక్కడ వర్ణించడానికి. అందుకే ఎంతో ఉత్సాహంతో మైత్రేయ ముని వర్ణించబోతున్నాడు. సో ఇప్పుడు ఆయన విదురుడు అడిగిన ప్రశ్నలకి 9వ శ్లోకం నుంచి మొదలవుతుంది. మైత్రేయ ఉవాచ, ఆయన వర్ణిస్తాడు పృథు మహారాజు గురించి ఇంకా వచ్చే అధ్యాయాల్లో, ఈ అధ్యాయంలో ఇంకా వచ్చే అధ్యాయాలు. సో అవి మనం రేపటి నుంచి మళ్ళీ వచ్చే క్లాసెస్లో చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిద్దాం మీరు చర్చ. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శిల ప్రభుపాదికి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర సితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.